హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు బిగ్ బాస్ అబ్బా ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక విధంగా ఈ కంటెస్టెంట్స్ లిస్ట్ గురించి అయితే రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుందన్నమాట. అంటే ఒక సామెత ఉంటది, మనం అనుకున్నది ఒకటి అక్కడ అయ్యేది ఒకటి అనమాట. ఇంకోటి కూడా మనకు ఆల్రెడీ 7 ఎట్లుంది, ఉల్టా పుల్టా ఏదనుకుంటామో దానికి క్వైట్ ఆపోజిట్ జరుగుద్ది. లైక్ ఇప్పుడు ఈ 8th సీజన్ సంబంధించిన కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా సో స్టార్టింగ్ నుంచి ఒక్కో విధంగా సో పలానా కంటెస్టెంట్ వస్తుండు, పలానా పర్సన్ వస్తుండు, నెక్స్ట్ ఇంకో పర్సన్ వస్తుండు, సో ఈ సింగర్ కేటగిరీ నుంచి ఒక పర్సన్ వస్తుండు, సో యాంకర్ కేటగిరీ నుంచి ఒక పర్సన్ వస్తుండు అని రకరకాలుగా చాలా మంది కంటెస్టెంట్స్ వస్తున్నారని చెప్పేసి వాళ్ళ పేర్లు అయితే మనము అనౌన్స్ చేసేసినాం అనమాట. కాకపోతే ఇంకా కొన్ని రోజులు అయితే మనకు సీజన్ స్టార్ట్ అవుతుంది. అయినప్పటికీ కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ లో చాలా వరకు చిన్నపాటి కన్ఫ్యూజన్ అవుతుంది. అందులోనూ ఇందులోగాంచి పలానా కంటెస్టెంట్ పక్కాగా వస్తారా అని మనం అనుకుంటాం కదా. సో అలాంటి కంటెస్టెంట్ కూడా ఇప్పుడు రావట్లేరని చెప్పేసి మనకు మళ్ళీ ఒక న్యూస్. ఏం జరుగుతుందేమో అయితే అర్థం కావట్లేదు. కాకపోతేనేమి కంటెస్టెంట్ లేట్ అయినా అంటే ఎవరైతే అనుకుంటున్నామో వస్తారని చెప్పేసి వాళ్ళు రాకున్నప్పటికీ సో కొత్త కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఈ కంటెస్టెంట్స్ మనం చూస్తే అరే ఇది కారా మనం 7th మించి ఈ 8th సీజన్ ఉండే అవకాశం ఉంటుంది అని అయితే మనము డెఫినెట్ గా ఈ కంటెస్టెంట్స్ లిస్ట్ చూసిన తర్వాతకి అనుకుంటాం అనమాట. సో అలాంటి కంటెస్టెంట్స్ అయితే సో ఈ 8th సీజన్ కి బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే సెలెక్ట్ చేసినట్టు మనకున్న ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఏంటంటే చిన్నపాటి ఇష్యూ ఎక్కడ అయిపోతుందంటే సో స్టార్టింగ్ లో ఉన్న కంటెస్టెంట్ లిస్ట్ కి ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లిస్ట్ కి తేడా ఎందుకు వచ్చిందంటే కొందరు కంటెస్టెంట్స్ ఏం చేసినంట బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళు మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటి రావాలి, సో 2nd వీక్ రావాలి, 3rd వీక్ రావాలి, 4th వీక్ రావాలి, సో 5th వీక్ రావాలి అంటే మేము స్టార్టింగ్ నుంచి ఫస్ట్ వీక్ నుంచి మీకు పేమెంట్ చేస్తాము. కాకపోతే మీ ఎంట్రీ అనేది సో ఈ మనకు సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉండదు, 1 వీక్ తర్వాత 2 వీక్స్ తర్వాత అట్లా చెప్పిల్లు అనమాట వాళ్ళకు. సో ఆ కంటెస్టెంట్స్ కి ఎవరైతే కంటెస్టెంట్స్ కి చెప్పిల్లో సో వాళ్ళు ఆలోచించింది ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ సో దానివల్ల పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు అనుకుంటాం చాలా మంది. అరే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ కదా, ఆల్మోస్ట్ బయట ఎవరి గురించి ఏమనుకుంటున్నారో ఒకరి గురించి గుడ్ ఒపీనియన్ ఉంటుంది, ఒకరి గురించి బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనము ఈ గుడ్ ఒపీనియన్ ఎవరిది ఉందో వాళ్ళ వెంట ఉంటే మనకు కూడా ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళ మద్దతు మనకు కూడా డెఫినెట్ గా వస్తుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక చిన్నపాటి తిరకాసు ఉందన్నమాట. ఎప్పటికైనా కూడా కంటెస్టెంట్ అనే ఎవరైనా కానీ అది ఆడా లేకుంటే మగ సీజన్ స్టార్టింగ్ నుంచి ఉంటేనే వాళ్ళ రియాలిటీ తెలుస్తుంది. అలానే వాళ్ళకు స్టార్టింగ్ లోనే ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అయింది అనమాట. సో మిడ్ లో రావడము 2nd వీక్ 3rd వీక్ అంటే అప్పటికే ఒక 1 వీక్ అయిపోయేసరికి ఒక 14 మెంబర్స్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ గా ఈ 14 మెంబర్స్ కి కూడా కొందరు ఎవరికొకరికి అంటే వాళ్ళకు ఉన్న పర్ఫార్మెన్స్ వాళ్ళ రియాలిటీ ఎట్లుందని చెప్పేసి వాళ్ళ బిహేవియర్ వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని చాలా మంది ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి అంతో ఇంతో ఫ్యాన్ బేస్ అనేది పెరుగుద్ది అనమాట. సో సడన్ గా ఒక 1 వీక్ తర్వాత 2nd వీక్ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పేసి పోతే ఎమ్మటే అక్కడ నచ్చిన పర్సన్ ని ఎమ్మటే వీళ్ళు మరి ఇంకో అరే ఇప్పుడు ఒక కొత్త కంటెస్టెంట్ వచ్చింది కాబట్టి ఈ కంటెస్టెంట్ కి మనం సపోర్ట్ చేద్దాము, సో ఈ కంటెస్టెంట్ ఏకరించి ఈ కంటెస్టెంట్ కాదు నేను అంటే ఇతనికి నేను ఫ్యాన్ కాదు, ఇప్పుడు ఈ కంటెస్టెంట్ కి నేను ఉంటా అని చెప్పేసి ఎవరు అనుకోరు అనమాట. ఎందుకంటే ఇష్యూ అదే, ఆల్రెడీ ఒక పర్సన్ మనకు నచ్చిన తర్వాతకి నెక్స్ట్ వచ్చే పర్సన్ ఎంత మంచిగా ఉన్నప్పటికీ మనకు ఫస్ట్ పర్సన్ నచ్చుతారు అనమాట. కాకపోతే ఆ సీజన్ 1 లో నవదీప్ అయితే మనకు అక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు తనకున్న పాపులారిటీ అలానే తను చేసిన బిహేవియర్ సో ఆ మాట్లాడే పద్ధతి ప్రతిదీ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా సో స్టార్టింగ్ నుంచి ఉన్న కంటెస్టెంట్స్ తో కంపేర్ చేస్తే నవదీప్ కే ఎక్కువ పాపులారిటీ అనేది వచ్చింది. సో విన్నరా లూజరా అనేది పక్కన పెట్టేసేయండి. కాకపోతే టాప్ 5 లో ఉండే అవకాశం అనేది వచ్చిందనమాట. అలానే ఎలాంటి నెగిటివిటీ కూడా నవదీప్ పైన రాలేదు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గేమ్ ఆడిండు, ప్రతి యాక్టివిటీలో ఫాస్ట్ ఉన్నాడు. సో ఒక డిస్కషన్ అక్కడ లేకుంటే ఒక గేమ్ పెట్టేస్తే గేమ్ లో ఆడము. సో ప్రతి దాంట్లో కూడా మనడు యాక్టివ్ ఉన్నాడు కాబట్టి అక్కడ తనకు సెట్ అయింది ఆ టైంలో. సో సీజన్ 1 లో సో తర్వాత నుంచి 2nd సీజన్ నుంచి లాస్ట్ 7th సీజన్ వరకు చూసినా కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఓ చిన్నపాటి వాళ్ళకు హెల్ప్ఫుల్ అనుకోవచ్చు. అంటే ఆల్రెడీ బయట ఉన్న ఒపీనియన్ తెలుసుకొని వాళ్ళు లోపలికి వెళ్తారు. కాకపోతే వీళ్ళకి ఎంత ప్లస్ అయింది అనేది ఇక్కడ పెద్ద డౌట్. అందుకనే ఇప్పుడు కంటెస్టెంట్స్ ఆల్రెడీ ముందు కన్ఫర్మ్ అయిన వాళ్ళు ఇప్పుడు రావట్లేదు. ఎందుకని చెప్పాలంటే ఇదే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అన్నమాట. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తేనే మీకు అవకాశం ఉంటుంది, లేకపోతే కష్టం అని చెప్పి చెప్పడము. సో అట్లా లేదు, మాకు ముందే షో స్టార్ట్ అవడం తోటే మేము వెళ్తాము, అప్పుడే కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ మా వల్ల కాదని చెప్పేసి చాలా మంది ఎవరెవరైతే పేర్లు మనకు ఇంత ముందుకు లీక్ అయిపోయినాయో మనం లిస్ట్ అని చెప్పేసి చెప్పుకున్నామో వాళ్ళందరూ కూడా ఇప్పుడు షోకి రానికి కూడా ఆలోచిస్తున్నారు. సో ఇంకో సెకండ్ పాయింట్ ఏంటంటే షో ముందు ఏ కంటెస్టెంట్స్ కైనా కూడా సో వాళ్ళు యాక్చువల్ గా ఏ విధంగా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారని మనకు తెలియదు. సో అందులో కొందరు ఇంత ముందు సీరియల్స్ తో వచ్చిన ఫేమ్ ను కూడా ఈ బిగ్ బాస్ షోలోకి రావడం తోటి ఒక్కోసారి వీళ్ళు నెగిటివ్ అయిపోయి కూడా వాళ్ళకున్న పాపులారిటీని మొత్తం వీళ్ళు
నెగిటివ్ చేసుకుంటారు అనమాట. సో ఇలాంటి మంచి పాపులారిటీ ఉన్న వాళ్ళు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిపోతే మనకే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కొందరు బిగ్ బాస్ షోకి ఈ 8th సీజన్ కి వెళ్లకుండా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు ఏం చేస్తారు మీ అందరికి తెలిసిందే. సో ఒక పర్సన్ నచ్చిందా, సో ఆ పర్సన్ ని హైలైట్ చేయడము, ఆ పర్సన్ కి గూస్ బంప్స్ ఒక మనకు ఈ ప్రోమో రిలీజ్ చేయడము, సో అలాంటి పర్సన్ పైన సాఫ్ట్ కార్నర్ పెట్టుకుంటూ ఎడిటింగ్ లో తనకు సంబంధించిన స్టఫ్ సాఫ్ట్ వే లో ఉండాలి, సో మిగతా వాళ్ళకి ఎప్పుడు కూడా హార్డ్ వే లో ఉండాలి, వాళ్ళని బ్యాడ్ చేయాలి, నెగిటివ్ చేయాలనే ఆలోచనతోటే బిగ్ బాస్ టీం ఉంటది. సో అంటే హౌస్ లో ఉన్న సిచ్యువేషన్స్ కూడా కొన్ని వీళ్ళకు సపోర్ట్ చేస్తారు అనుకోండి. కాకపోతే అక్కడ ఛాన్స్ ఇచ్చేది వీళ్ళు చిన్నపాటి మిస్టేక్ చేసినా కూడా ఇక్కడ బిగ్ బాస్ టీం వాళ్ళు పట్టుకొని యాలాడుతూ ఫైనల్ వరకు కూడా అదే లాక్కెళ్తారు అనమాట. సో మనం లాస్ట్ సీజన్ కూడా అన్ని చూసినాం, మనం స్టార్టింగ్ నుంచి కూడా అదే. సో అందుకనే ఏ అయితే కంటెస్టెంట్స్ అనుకున్నామో వాళ్ళందరూ కూడా ఈసారి మనం చెప్పే లిస్ట్ లో చాలా మంది లేరు. ఇక మన కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ మనం చెప్పే లిస్ట్ అనేది ఎందరు ఉంటారు అనేది మీకు ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు తెలిసిపోద్ది. కాకపోతే మన కంటెస్టెంట్స్ గురించి ముందు మాట్లాడితే న్యూస్ రీడర్ అంట కళ్యాణి. సో నేను ఈ అమ్మాయి గురించి ఇంతకుముందుకు మనం వీడియోలో ఈ పర్సన్ గురించి ఎప్పుడు కూడా మనం మాట్లాడుకోలేదు. సో మనం వేరే మాట్లాడుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ సీజన్ లో కూడా న్యూస్ రీడర్ నుంచి అయితే ఈ కేటగిరీ తీసుకుంటే ఖచ్చితంగా ఒక పర్సన్ వచ్చే అవకాశం డెఫినెట్ గా ఉందన్నమాట. ఇంతకుముందు కూడా జరిగింది. కాకపోతే ఇప్పుడు వస్తారా రారా అని చెప్పేసి స్టార్టింగ్ లో మనకు చాలా మంది డౌట్ ఉండే అనమాట. కాకపోతే సడన్ గా ఈ అమ్మాయి పేరు అయితే వినబడుతుంది. అలానే కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ కూడా. సో ఈ కళ్యాణి అనే పర్సన్ కూడా ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కి వచ్చే అవకాశం 100% షూర్ అని చెప్పేసి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అభయ్ బేతిగంటి. సో మనం ఇంతకుముందు వీడియోలో కూడా ఈ క్యాండిడేట్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో పెళ్లి చూపులలో సో 3 మెంబర్స్ లో వన్ ఆఫ్ ది మెంబర్ అనమాట. అలానే కమీడియన్. బట్ తన బ్యాడ్ లక్ లేకపోతే ఏమో తెలియదు కానీ తను అయితే అనుకున్నంత రీచ్ అయితే అంటే ఫేమ్ అయితే కాలేదు. కామెడీ బాగుంటది, టైమింగ్ ఉంటది, అయినప్పటికీ తనకు అనుకున్న బ్రేక్ అయితే రాలేదన్నమాట. అందుకనే మనం లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాము ఈ అభయ్ బేతిగంటి గురించి. సో నెక్స్ట్ కిరాక్ సీత. సో కిరాక్ సీత అంటే మీకు అర్థం అవ్వచ్చు, ఇంతకుముందుకు 7 Arts సర్వే అని చెప్పేసి ఐ థింక్ 5th or 4th ఈ సీజన్ లో వచ్చిందనమాట. సో సర్వే అని చెప్పేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనుకుంటా ఈ అమ్మాయి. వైల్డ్ కార్డ్ సో రెగ్యులర్ గా సో కామన్ గా అందరితో వచ్చిందో తెలియదు, బట్ ఐడియల్ అంతా 7 Arts వీడియోస్ మీరు అందరూ చూసే ఉంటారు. సో ఎలాంటి వీడియోస్ ఉంటాయో సో అందులో సర్వే పక్కన ఇంకొక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయే కిరాక్ సీత. సో ఇప్పుడు ఈమె కూడా బిగ్ బాస్ తెలుగు 8 లోకి కన్ఫర్మ్ అయిన కంటెస్ట్ అని చెప్పేసి అయితే మనకున్న ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ సహారా కృష్ణన్. సో మనం ఇంతకుముందు వీడియో కూడా మనం మాట్లాడుకున్నాము. సహారా కృష్ణన్ మిస్ ఏపీ అండ్ మిస్ ఇండియాలో ఫైనలిస్ట్ అనమాట. సో తను కూడా కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోకి. నెక్స్ట్ వచ్చేసి అభిరామ్ వర్మ. అంటే ఇప్పుడే అప్కమింగ్ యాక్టర్. సో చిన్న సినిమాలలో లీడ్ యాక్టర్ గా నటిస్తూ చేస్తూనే వస్తుండు. బట్ దండయాత్ర చేస్తుండు సినిమాలలో, మంచి రోల్ తగలాలి, మంచి సినిమా హిట్ అవ్వాలని చెప్పేసి. కాకపోతే తను అనుకున్న టార్గెట్ అయితే ఇంతవరకు రీచ్ కాలేదు. ఇంట్లోకి వెళ్ళి తీసుకెళ్లే సిచ్యువేషన్ ఉంటుంది అనమాట బిగ్ బాస్ అంటే. సో ఈ బిగ్ బాస్ లోకి వచ్చేసి తన టాలెంట్ ఏంటో చూపించుకొని విన్నరా రన్నరా తర్వాత. కాకపోతే ఒక్కసారి అభిమానులతోటి అరే వీడు మంచోడ్రా అని అనిపించుకుంటే సరిపోతుంది. డెఫినెట్ గా ఆ వచ్చిన ఫేమ్ ని ఉపయోగించుకొని సినిమాలో అవకాశాలు కూడా ఈజీగా పొందొచ్చు అనమాట. సో అందులో భాగంగానే సో అభిరామ్ వర్మ అనే ఈ పర్సన్ కూడా ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోకి అయితే కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ అయితే మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ అంజలి పవన్. సో ఈ కంటెస్టెంట్ మనకు చెప్పిన ఇంతకుముందు కూడా వీడియోలో మనం మాట్లాడుతున్నాం. సో లాస్ట్ సీజన్ లో ఆల్మోస్ట్ హౌస్ లోకి వచ్చే సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పేసా, లేకపోతే అంతకుముందుకి స్టార్ బ్యాచ్ అని చెప్పేసి ఒక నెగిటివిటీ అనేది ఒకటి మొత్తము స్ప్రెడ్ అయిపోయింది టోటల్ గా. సో బిగ్ బాస్ వ్యూవర్స్ అందరు కూడా సో ఈ 4 మెంబర్స్ గురించి మాట్లాడాలంటే వీళ్ళ గురించి ఎందుకు మనం మాట్లాడుకోవాలి అనే విధంగా బయట పబ్లిసిటీ కూడా జరిగిపోయింది, వాళ్ళ గురించి తెలిసిపోయింది. సో అలాంటి సిచ్యువేషన్ లో నేను కూడా ఒక స్టార్ మా నుంచి మళ్ళీ వెళ్ళి వీళ్ళతో మాట్లాడుకోవాలి, వీళ్ళతో మాట్లాడితే ఏముంటది, సో ఆ నలుగురికి ఇంకొక పర్సన్ యాడ్ అయ్యి సో డెఫినెట్ గా మనం ఎంత మంచుకున్నా కూడా వాళ్ళకు ఉన్నది మనకు అంటుంది అనే ఆలోచనతో అయితే తను ఇంట్రెస్ట్ చూపించకపోవడమా లేకపోతే వేరే పర్సనల్ రీజన్స్ చూడని చెప్పేసి అయితే ఇంత ముందుకు వీడియోలో అంటే ఆ సీజన్ అయిపోయిన తర్వాత సీజన్ స్టార్ట్ అయిన తర్వాతకి తను చెప్పింది. ఈసారి అయితే సీజన్ 8 లోకి అయితే డెఫినెట్ గా వస్తుంది. అలానే ఈ పర్సన్ కొంచెం టఫ్ ఇచ్చే పరిస్థితి కూడా ఉందన్నమాట. నెక్స్ట్ నిఖిల్ మలియక్కల్. సో తెలుగు సీరియల్లో మనోడు లీడ్ యాక్టర్ గా చేస్తున్నారు అనమాట. సో కొన్ని తెలుగు సీరియల్స్ చూసేటోళ్ళకు సో ఈ పర్సన్ మీరు అందరికీ కూడా అంతో ఇంతో ఐడియా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఈ పర్సన్ కూడా డెఫినెట్ గా వచ్చే అవకాశం ఉంది, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కూడా అయినట్టు ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ విష్ణుప్రియ. సో విష్ణుప్రియ గురించి మీ అందరికి తెలుసు, కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు, అంటే అందరికి సుపరిచితమైన అనమాట విష్ణుప్రియ. సో ఈమె గురించి కూడా స్టార్టింగ్ లో వస్తుంది రావట్లేదు అని చెప్పేసి చిన్నపాటి కన్ఫ్యూజన్ అయితే స్టార్టింగ్ నుంచి ఉంది. కాకపోతే తను కూడా బిగ్ బాస్ సీజన్ 8 లోకి అయితే వస్తుందని చెప్పేసి మనకున్న ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ యష్మి గౌడ. ఈమె బెంగళూరు కర్ణాటక. సో కృష్ణ ముకుంద మురారి అని చెప్పేసి అందులో నెగిటివ్ రోల్ చేసింది ఈమె. సో చాలా యాక్టింగ్ కూడా బాగుంటుంది అనమాట. సో ఎందుకంటే నేను మా వైఫ్ తో అప్పుడప్పుడు కూర్చొని చూసే కాబట్టి తెలుసు. సో యష్మి గౌడ అని చెప్పేసి చాలా మంచి పర్ఫార్మర్. ఒకసారి ఒక సీరియల్లో నెగిటివ్ తోటి వచ్చిన తర్వాతకి ఆ నెగిటివ్ మార్క్ పోగొట్టుకోవాలంటే కష్టం. ఈ రియల్ వరల్డ్ కి వచ్చేసరికి ఈమె నెగిటివ్ అనమాట, బట్ రియల్ కి వచ్చేసరికి గుడ్. బట్ ఇక్కడ వచ్చేసరికి మరి రియల్ అనేది మనము ఈ సీజన్ చూస్తే అర్థమైపోతుంది. సో నెక్స్ట్ నైనిక. ఈమె డాన్సర్, డీలో ఇంత ముందుకు చేసిందంట, అక్కడెక్కడ చేసింది. అలానే చిన్నపాటి వెబ్ సిరీస్ లో కూడా ఈమె యాక్ట్ చేసిందని చెప్పేసి సో తను కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని చెప్పేసి అంటున్నారు.
సో నెక్స్ట్ ఆదిత్య ఓం. మీకు అందరు తెలుసు కదా, ఒక్కో సీజన్ కి అప్పుడప్పుడు కొందరు అప్పుడెప్పుడు మన చిన్నప్పుడు సినిమాలలో నటించి 2-3 బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టేసి తర్వాతకి వాళ్ళకి అదృష్టం కలిసి రాక మళ్ళీ వేరే వేరే అనామక మూవీస్ లలో నటించేసి వాళ్ళకున్న ఫేమ్ మొత్తం కోల్పోయి మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు అనమాట. సో అలాంటి కోవకు సంబంధించిన వ్యక్తి ఇక్కడ ఆదిత్య ఓం. మీకు అందరికి ఐడియా ఉంటే ఒక సినిమా పేరు చెప్తా, లాహిరి లాహిరి లాహిరిలో అని చెప్పేసి ఒక సినిమా ఉంటుంది. సో అందులో మీకు సాంగ్స్ కూడా ఎవర్ గ్రీన్ హిట్ అవి, సినిమా కూడా బాగుంటుంది. సో అందులో లీడ్ యాక్టర్ హీరో అయినటువంటి ఈ ఆదిత్య ఓము ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తోడైతే మళ్ళీ మనల్ని పలకరించడానికి ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నట్టయితే మనకు ఇన్ఫర్మేషన్, అలానే మనకు కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒకటి సడన్ షాక్, అసలు ఈ పర్సన్ పేరు మనము స్టార్టింగ్ నుంచి కూడా ఇక్కడ కూడా మనం కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రజెంట్ ఒక ఇష్యూ జరుగుతుంది, ఈ ఇష్యూని అన్ని పక్కన పెట్టేసుకుని మళ్ళీ బిగ్ బాస్ వస్తారా అని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే ఏంటంటే ఆ ఇష్యూనే ఇప్పుడు బిగ్ బాస్ ఈ తెలుగు సీజన్ 8 లోకి అయితే రప్పించే ప్రయత్నం చేసిందని అయితే నేను అనుకుంటున్నా. చాలా మంది కూడా సేమ్ ఇదే అనుకుంటున్నారు. ఒకసారి నేను కంటెస్టెంట్ పేరు చెప్తా, మీకు కూడా ఐడియా వస్తాను అనమాట. సో కంటెస్టెంట్ మరి ఎవరో కాదు, శేఖర్ భాష, ఆర్జే రేడియో జాకీ. అర్థమైందా నేను ఎందుకు చెప్పిన ఈ పర్సన్ గురించి ఇంత ఇంట్రడక్షన్? రీసెంట్ గా హీరో రాజ్ తరుణ్, సో తన లవర్ లావణ్య అని చెప్పేసి వీళ్ళ మధ్యలో చాలా సెన్సేషన్ న్యూస్ అనమాట. ఏ మీడియాలో చూసినా కూడా వీక్లీ మొత్తానికి లైవ్ ప్రోగ్రామ్స్, డిబేట్స్ వగేరా జరుగుతుంటే ఎస్పెషల్ గా వీళ్ళ గురించే. ఎప్పుడైతే స్టార్టింగ్ లో చూసినప్పుడు సో రాజ్ తరుణ్ ఎక్కడనో తప్పు చేసిండు, అందుకనే అసలు మీడియా ముందుకు రావట్లేడు, ఈ లావణ్య అనే అమ్మాయి చాలా హైప్ పోతుంది అనమాట, అలాంటి తన గురించి రకరకాల అలిగేషన్స్ పెడుతుంది. సో అలాంటి టైంలో ఒక సపోర్ట్ కావాలిరా అని అనుకుంటారు కదా ఎవరైనా కూడా. సో మనం చాలా డౌన్ ఫాల్ లో ఉన్నప్పుడు ఒక్క అవకాశం ఉంటే బాగుంటది, మనం ఏందో ప్రూవ్ చేసుకుంటాం అని చెప్పేసి. సో అలాంటి సిచ్యువేషన్ లో వచ్చిండు ఈ శేఖర్ భాష అనే పర్సన్. సో నాకు రాజ్ తరుణ్ చాలా మంచి ఫ్రెండ్ అని చెప్పేసి తనకు బ్యాక్ బోన్ లెక్క ఉండేసి ఒకవైపు ఆల్మోస్ట్ వార్ వన్ సైడ్ అని చెప్పేసుకునే ప్రయత్నంలో ఉంటే అప్పుడు లావణ్య తనకు శేఖర్ భాష ఎంట్రీ తోటైతే మొత్తానికి వార్ వన్ సైడ్ కాదమ్మా, ఇక్కడ నుంచి ఉంటుంది సినిమా అని చెప్పేసి తను చేసిన అలిగేషన్స్ ఈ లావణ్య పైన సో నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనం కొన్ని లైవ్ డిబేట్ లో కూడా చూసినాం, చెప్పుతో కొట్టడాలు, అలానే కళ్యాణ్ దిలీప్ సుంకర్ అనే ఒక పర్సన్ కూడా మరీ దారుణంగా బూతులు కూడా తిట్టిన అబ్బాయి నేను అప్పుడు ఆ వీడియోలో మన లైవ్ డిబేట్ లో. అయినప్పుడు కూడా తను ఇచ్చే రెస్పెక్ట్, మాట్లాడే పద్ధతి కూడా వీటన్నిటితోటైతే సో బయట ఆ విధంగా మనకి పాపులారిటీ వచ్చింది. ఇంకోటి ఏంటంటే తను ఏం మాట్లాడినా కూడా ఆ మాట కట్టుబడి ఉంటుండు. సో మొత్తానికి అయితే అదొక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూలో వల్ల సో రాజ్ తరుణ్ ఇప్పుడు సేవ్ అయ్యిండు, రిస్క్ లేదు ఏం లేదు, కొంచెం హాయిగా ఉంటుండ అంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఎవరని చెప్పేసి అని అడిగితే డెఫినెట్ గా నేనైతే శేఖర్ భాష అని చెప్తాను అనమాట. సో శేఖర్ భాష వల్లనే సో ఆల్మోస్ట్ ఆ ఇష్యూ కూడా క్లోజ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది అనమాట. బికాస్ ఆఫ్ శేఖర్ భాష రాజ్ తరుణ్ సేఫ్. సో ఇక్కడ లావణ్య అయితే స్టిల్ పోరాటం చేస్తుంది, మరి అది ఏమైంది అనేది వాళ్ళు చూసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొందరు పేరు వినపడుతుంది, మనం ఇప్పటివరకు అయితే 14 మెంబర్స్ కంటెస్టెంట్స్ గురించి పేరు చెప్పినాం అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాగమణికంఠ అని చెప్పేసి ఇంకో కంటెస్టెంట్ పేరు వస్తుంది, అలానే రవితేజ మోడల్ రవితేజ అని చెప్పేసి ఓ పర్సన్ గురించి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇంద్రనీల్ గురించి మనం మాట్లాడుకున్నాము, సో సింగర్ సాకేత్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఇలా కంటెస్టెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాకపోతే ఆ రీజన్స్ ఏంటి అనేది మీకు ముందే చెప్పిన. సో ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఉంటుంది. సో ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటి మీకు వస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది అని చెప్పేసి ఇట్లా మాట్లాడము. వీటన్నిటికీ వీళ్ళు అగ్రి కాకపోవడంతో అయితే ఆ కంటెస్టెంట్స్ అన్నిటిని తీసేసి ఎవరైతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఉంటారో వాళ్ళందరిలో మళ్ళీ బెస్ట్ పర్సన్స్ తీసుకొని అయితే ఇక్కడ తీసిళ్ళు. అందులో వచ్చేసి మనం ఇప్పుడు 15 మెంబర్స్ 14 మెంబర్స్ పేరు చెప్పుకుంటే ఆల్మోస్ట్ ఇంతమందికి ఇందులో మనము సగము ఆల్రెడీ మనం లిస్ట్ ఇంతమందికి చెప్పేసుకున్నాం కూడా. కాకపోతే ఇప్పుడు మళ్ళీ కొత్త మెంబర్స్ యాడ్ అవ్వడము ఇది చూసినప్పుడు అనిపిస్తారు, ఏంద్రా ఈ బిగ్ బాస్ ఏంది మాకు తలనొప్పి, ఎన్ని వీడియోస్ అని చేసుకుంటూ పోవాలి, మేమేమో ఇదే ఫైనలిస్ట్ అని మేము పెట్టుకుంటూ పోతా ఉంటాం. వచ్చే కంటెస్టెంట్స్ ఎవరని చెప్పేసి తెలుసుకోవాల్సిన ఒక క్యూరియాసిటీ అయితే ఖచ్చితంగా ఈ వ్యూవర్స్ పైన ఉంటుంది అనమాట. సో అలాంటి టైంలో మేము వీడియో పెట్టడము, అరే వీడియో పెట్టినరా బాబు అని చెప్పేసి చూడడము, సో ఈ కంటెస్టెంట్ వస్తుండో ఆ కంటెస్టెంట్ వస్తుండ అని చెప్పేసి అనుకోవడము. తీరా మళ్ళీ నెక్స్ట్ ఒక వీడియో పెట్టి లేదు ఇప్పుడు కొత్త కంటెస్టెంట్ లిస్ట్ వచ్చింది, లేకుంటే షాకింగ్ ఫైనలిస్ట్ ఇట్లా పెట్టడంతో మళ్ళీ వాళ్ళు మమ్మల్ని కూడా వేసుకుంటారు. కాకపోతే ఏంది పడుతూనే ఉంటాం. సో మొత్తానికైతే ఇది ఈ 14 మెంబర్స్ లిస్ట్ అనమాట. బిగ్ బాస్ బజ్ హోస్ట్ కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిండు, అంబటి అర్జున్ అని చెప్పేసి. సో లాస్ట్ టైమ్ ఫైనలిస్ట్లలో ఒక పర్సన్, టాప్ 5 లో ఉన్న పర్సన్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ. సో ఆ పర్సన్ ఇప్పుడు వచ్చేసిన అనమాట. సో తన గురించి కూడా మనం నెక్స్ట్ ఇంకో వీడియో పెడదాము. సో హోస్ట్ గా బిగ్ బాస్ బజ్ హోస్ట్ కి తను సెట్ అవుతాడా, సూట్ అవుతాడా అనే వాటి గురించి మనం ఒక వీడియో చేద్దాము. సో ఇదైతే మొత్తానికైతే 40 మెంబర్స్ తోటి ఒక ఫైనలిస్ట్ అని మనం పెట్టేసుకున్నాం. మరి ఇందులో ఆల్మోస్ట్ అయితే 90% డెఫినెట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో స్టార్టింగ్ డే నాడే ఆ స్టేజ్ పైకి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే డెఫినెట్ గా ఉంటుంది, మనం చెప్పుకున్నాం ఇంత ముందుకు. సో మేబీ వాళ్ళు మళ్ళీ మనసు మార్చుకొని వస్తే రావచ్చు. సో అవి కూడా అవకాశాలు ఉన్నాయి. సో ఇదైతే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలానే బిగ్ బాస్ వీడియోస్ కూడా ఇకపై దాడి